రైటర్ కాబట్టి అన్న మనసులో ఏమనుకుంటూ ఉంటాడు, అసలు ఆయన థాట్స్ ఏంటి, ఆయన ప్రాసెస్ ఏంటి, ఆయన మనోభావాలు ఏంటి. అన్న గురించి రాయడం మొదలు పెడితేనే షాక్ కొట్టిందంటే వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ దాన్ని ట్రై చేస్తున్నారు. ఇటు అక్కడే ఉన్నాడు, చూసాడు కూడా రెండు, ఆ పెన్ను చూసాడు, వాళ్ళ దగ్గర ఇంకోటి ఉంది అది కూడా చూసాడు. దీని సంగతి మర్చిపోయా అసలు. కాదు అది వదిలేసాడు, ఇది కూడా ఆ షాక్ నుంచి బయటికి రాలే, ఇంకా రాలేదు. లేదు సార్, ఇలా రాయట్లేదు వీళ్ళు, వీళ్ళలో లవర్ బాయ్స్ దాక్కుని ఉన్నారు, అది మనందరికీ తెలుసు. ఇప్పుడు మీకు ఇద్దరికి సెపరేట్ పేపర్స్ ఇస్తాం, 2 పెన్స్ ఇస్తాం, మీ ఇద్దరికి 1 minute 60 seconds టైం ఇస్తాం. మీకు నచ్చిన వాళ్ళ నుంచి ఒక లెటర్ రాయాలి. మీరు రష్మి గారికి రాయండి, ఆది గారు మీకైతే ఆప్షన్స్ ఉన్నాయి సార్, ఎవరికి రాదు. ఓకే, టైమ్ అప్. Time's up. Please give your answer sheets. 5 4 3 2 1. ఆది గారు మొట్టమొదటిగా ఆయన ప్రేమ లేఖ రాశారు. ఎవరికి రాశారా అనేది అసలైన సస్పెన్స్ థ్రిల్లర్. ఏం రాశారనేది మనకెలా తెలుసు, బాగా రాస్తారు. దీపిక నీ గురించి రాయడానికి నాకు లేదు ఓపిక, షూటింగ్ కి లేటుగా రావడం ఆపిక, ప్రియా నిన్ను చూడగానే పడిపోయా, నీ ముందు అందంలో నిన్ను పూర్ణ గారికి కూడా ఉంది ఇందులో. మై గాడ్, పూర్ణ నిన్ను చూస్తే నా మతి పోతుంది, నువ్వు నవ్వితే నా మైండ్ పోతుంది, ఇంతకంటే నేనేం చెప్పినా నా పేమెంట్ పోతుంది. ఇంకెవరు? అయ్యో, నెక్స్ట్ ప్రొడక్షన్ రంగమ్మ, నీతో సాయంత్రం ఎంతో సంతోషం. ఇంకా ఉన్నారు వెంకటలక్ష్మి, రేపు ఈవినింగ్ కలుస్తా, 2 చుక్కలు, బాయ్. సుబ్బలక్ష్మి ఎక్కడున్నావు? ఎవ్వరూ ఫీల్ అవ్వకుండా అందరి గురించి రాసేసి. రష్మి ఎందుకు బ్యాలెన్స్? రష్మికి కూడా రాసే పని. రష్మికి ఆయన 8 మొత్తం రాసేస్తాడని నేను ఆగే. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే సుధీర్ గారు లెటర్ రాశారు, అది కూడా ఇంగ్లీష్ లో రాశారు ఆయన, ఆల్ లెటర్స్ ఇన్ క్యాపిటల్. లవ్ లెటరేగా చదవండి సార్ మీరు. మై నేమ్ ఇస్ సుధీర్ ఆనంద్ బయానా, ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు స్లీప్ ఇన్ ద నైట్స్, సో ప్లీజ్ డూ సంథింగ్. At least change Adi's room, which is quite opposite to my room. I am not able to sleep in the nights. ఇది లవ్ లెటర్. ఇది నువ్వు లెటర్ అయితే రాసావు, ఎదురు రూమ్ ఆది ఇది ఖాళీ చేయించమన్నావు, నీ పక్క రూమ్ నాది, ఎలా మారుస్తావు? ప్లీజ్ చేంజ్ మై రూమ్ అట్లీస్ట్. మరి ఏం చేయను, ఇప్పుడు లెటర్ రాసావు మాకు. సెకండ్ ఫ్లోర్ ఓకేనా? బట్ సెకండ్ ఫ్లోర్ లో అందరూ వచ్చాను కదా, ఎవ్రీవన్ కేమ్ రైట్ వన్ డే. బ్రదర్ సెకండ్ ఫ్లోర్ లో నేను ఎప్పుడు వెళ్ళానండి? సుధీర్ గారు సెకండ్ ఫ్లోర్ రాలేదా? ఎప్పుడో చెప్పండి. ఎప్పుడైనా అసలు? ఎప్పుడైనా అంటే వచ్చాను. ఎందుకు వెళ్ళావు? గిటార్ వాయించడానికి. గిటార్ వాయించడానికి వెళ్ళాడు. అరే నా రూమ్ లో గిటార్ ఉంది, చూసా కదా నువ్వు? నేను చూడలేదయ్యా. రూమ్ లో గిటార్ పెట్టి ఉంది కదరా, నేను నేర్చుకుంటానని చెప్పి నేను గిటార్ పెట్టా కదరా. అసలు ఈ రోజు నీ గిటార్ మాయం చేస్తా, రేపటి నుంచి ఎలా వాయిస్తావో నేను చూస్తా. మీ లెటర్ చిన్నగా ఫోల్డ్ చేసి దీన్ని రాత్రి 12 తర్వాత డిన్నర్ అయిపోగానే గ్లాస్ వాటర్ తాగి, మన దగ్గర ఇంకో టాలెంటెడ్ క్లాసికల్ డాన్సర్ ఉన్నారు,
ఇప్పుడు ఈ గెలిచిన ఆనందంలో ఆవిడ కూడా డాన్స్ చేసి ఇంకా ఆనందంగా ఉంటుంది. అదే రైట్? అబ్సల్యూట్లీ. సౌండ్. ఏం జరిగింది ఇప్పుడు? ఏమండి బాగా చేశారని చెప్పని హగ్ ఇచ్చాను తప్ప. కాదు, ఫోర్స్ఫుల్ ఇస్తారా మీరు? అక్కడ ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు రెండు సంకల్లోకి వచ్చారు ఇలాగా. నువ్వు కూడా బాగా చేసావు. నాకు రాదలాగా. ఓకే, గివ్ ఇట్ అప్ ఫర్ ద గర్ల్స్. కమ్ ఆన్. ఫ్యాంటాస్టిక్ జాబ్. అద్దరు కొట్టేశారు ఇద్దరు. రష్మి హిందీ లిరిక్స్ ఉన్న పాటని తెలుగు లిరిక్స్ కి హిందీ లిప్పు ఇచ్చింది. కురిసింది బర్సోరే కురిసింది. బైలింగ్వల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ అంటే ఇదే ఫస్ట్ టైం చూసాను. చాలా బాగా చేశారు రష్మి. నేను ఒకరిని గెస్ట్ చేయగలిగాను, నాకు అర్థమైంది ఈ పరిస్థితి. Thank you, judges. Thank you. And thank you, guys. We love you all. అయ్యయ్యో, అది గెలిస్తే అలా ఉండాలి. అసలు వాళ్ళు సార్ బరుసోరే మేఘా బరుసోరే చేశారు బ్యూటిఫుల్ గా. ఓకే, మా వాళ్ళు తొడ కొట్టకుండా తొడ అంటారు. డాన్స్ ఫ్లోర్ క్రాక్స్ రావచ్చు, నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ కి ఇబ్బంది కలగచ్చు. వీఆర్ సారీ. 3, 2, 1 మ్యూజిక్.
ఏ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. గెలిస్తే ఏం చేస్తారు? వాళ్ళకి టాస్క్ ఇస్తాం. టాస్క్ ఇస్తే ప్రతిసారి ఇక ఆ టాస్క్ లో మేము కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. అయితే మా టాస్క్ లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. అందుకే ఏం చెప్తున్నానంటే తల్లి బిడ్డ న్యాయం మాట్లాడదాం. ఓకే, మంచి టాస్క్ అందరం కలిపి చేస్తాం. ఏ నలుగురు చేస్తారా? నలుగురు కాదు, నువ్వు కూడా చేస్తున్నావు. 5గురు. ఏ నేను కూడా చేస్తాను. అందరం కలిపి చేయాలి టాస్క్. జనాలకు మామూలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వకూడదు. వెంకీ సినిమా ఉందా? వెంకీ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది మేడం. హిల్లేరియస్ ఎపిసోడ్ మాట. అసలు అదే సీన్ ఇప్పుడు మనం చేస్తున్నాం. ట్రైన్ లో జర్నీ మామూలు ఉండకూడదు. ఓకే రెడీ, లెట్స్ డు ఇట్. అరే రెండ్రా, లేట్ అయిపోతుంది. ట్రైన్ మిస్ అయితే జేసీ గారు తిడతారు. ఎవరా మీరంతా? సార్ నిప్పు నాగరాజు గారు. తెలుసా మీకు? సార్ గోదావరి ఎక్స్ప్రెస్ లో మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? టీసీలకు కూడా ఫ్యాన్స్ ఉంటారా భయ్? చెప్పారా సార్, ఎనర్జీ అలా ఉంటుంది. మరి టికెట్లు ఇవ్వు. మీరే ఇవ్వాలి. నేనెవడం ఏంట్రా, మీరు బుక్ చేసుకోలేదా? అంటే గోదావరి ఎక్స్ప్రెస్ లో నిప్పు నాగరాజు గారు ఉంటారు, అంతా ఆయనే చూసుకుంటారని చెప్పారు సార్. సర్లే, ఆ ఎస్త్రీలో కూర్చోండి. సార్ S7 అయితే బాగుంటుందని చెప్పి జేసీ గారు చెప్పారు సార్. టీసీ నేను చెప్తుంటే జేసీ గాడు గాడు గీడు అనకండి సార్, ఆయన గాడ్ లాంటి వ్యక్తి. గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత ఫేమస్, గోదావరి జిల్లాలో ఆయన ఎంత ఫేమస్. సరే S7 ట్రై చేస్తా అన్నారంటే ఓకే చేసినట్టే. కూరగాయలు మంచి హుషారుగా ఉన్నారా? రండి. పదరా. ఏ ఏట్రా ప్రదీప్? అబ్బా బాబోయ్, అమ్మో వెటకారంగా చెప్పంటే బేస్ పెంచింది ఆవిడ. అరే ప్రదీప్, ఆ. జేసీ గారు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయేనా? జేసీ గారు చెప్పిన అమ్మాయి అందాల రాసిరా ఉంటుందని చెప్పారు. ఇజ్జుడు పవర్ ప్లాంట్ గొట్టంలో ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడ్రా నువ్వు? మీ సీట్ నెంబర్ ఎంత అండి? నీకెందురా? ఆ సీట్ నాది సార్. నీదా? దా మరి దా, ఇలా దా. సార్, ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ DC, CEO. I am Pradeep from Manikonda. 5,89,000. హలో, ఇది మా సీటు. ఏదో మీ ఆస్తి తిన్నట్టు ఫీల్ అవుతారేంటి? మీకేముంది సార్, రిజర్వేషన్ ఉంది. కొంతమంది రిజర్వేషన్ లేని వాళ్ళు ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. ఇంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అలా అంటారేంటి సార్? 3 months ముందే బుక్ చేశాను. నేను చాలా ప్లాన్ ఉంటానండి. ఓకే సార్. జేసీ గారు చెప్పిన అమ్మాయి ఇంకా రాలేదేంటి? నా నాన్న ఎక్కలేదండి. మీరు ఒక్క నిమిషం, ఇలాంటి సమయంలోనే మన సమయస్ఫూర్తి వాడాలండి. కంగారు పడకూడదు. కూర్చోండి, మీరు చెప్తాను. చైన్ లాగేద్దాం. మీరు టెన్షన్ పడకుండా కూర్చోండి. చైన్ లాగాం కదా, నాన్నగారు ఎక్కేస్తారు. కూర్చోండి. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చర్. నేను అడిగింది ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారా అని. ఎవరా ట్రైన్ లో చైన్ లాగింది? దిస్ గాయ్. గాయకి అన్నాడు, గులాబ్ జామ్ అయిపోద్ది. వెంకీ, నువ్వా చైన్ లాగింది? నాగరాజు గారు, నేనేదో మీ బెల్లం మెళ్ళలో గొలుసు లాగినట్టు ఫీల్ అవుతారేంటి సార్? చైనేగా లాగింది. ఎవరు లాగినా ఫైన్ కట్టాల్సిందే. నువ్వు సరి కూర్చో. బండిలోకి వెళ్ళి బయటికి నొక్కుతా. ఏమండి, ఇప్పుడు పీయూష్ గ్రీష్మ పెర్ఫార్మెన్సెస్ మీకు ఇష్టమా? అవును, మీకు? ప్రాణం. పీయూష్ గ్రీష్మ పర్ఫార్మెన్స్ మీకు ఇష్టమైన పర్ఫార్మెన్స్ ఏది? ఒక్క నిమిషం. యారా, నీకు ఈ సీజన్ లో కంటెస్టెంట్లే డౌట్, వాళ్ళ పెర్ఫార్మెన్స్ తెలియదు. మళ్ళీ పాత సీజన్ కంటెస్టెంట్ నీకు అవసరమారా? ఏమండి మేడం గారు, చికెన్ తింటారా? నేను తిన్నాను. ఎరా వెంకీ, నువ్వైనా తింటావా? మళ్ళీ మిగలేదంటావు. యారా, అసలు నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఏంటోనండి, నాకు వాటిని కోసుకోవడం, కాల్చుకోవడం, ఉప్పు కారాలు వేసి తినడం అస్సలు పడదండి. అదేంటో ఆ కోళ్ళని చూస్తుంటే చెల్లెల్ని చూసినట్టు, మేకలు చూస్తుంటే తమ్ముళ్ళు చూసినట్టు అనిపిస్తూ ఉంటదండి. అంత మాట ఎందుకు? తోటకూరలో కూడా ప్రాణం ఉంటది అంటారు, కానీ దాన్ని వండుకుని తినకపోతే మనకు ప్రాణం పోద్ది కదా. అంతే అండి. ఫిష్ తింటారా? ఆవిడ నాన్ వెజ్ తినరని చెప్పారు కదా, ఎందుకు అలా ఫోర్స్ చేస్తారు? నేను ఫిష్ తింటా. చికెన్ తింటే ర్యాషెస్ వస్తా. ఫిష్ అంటే నాకు ఇష్టం. ఎరా వెంకీ, ఇప్పుడేం తింటావా? వద్దు. చికెన్ అంటే బ్రదర్ సిస్టర్ లాగా. వద్దు. ఎరా, నీ బతుకు, నీ ఫేస్ కి ఇక జీవితాంతం కాకరకాయలు, పొట్లకాయలు కోసుకుని తింటూ ఉండాలరా. ఆకుకూరలు తిన్న బతకాలరా. ఎద్దవన్నారు. ఎద్ద బిల్డప్ అవుట్ నీకు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవరా నువ్వు. నాకు పెద్దవాళ్ళంటే చాలా గౌరవం అండి. వాళ్ళు చీత్తు అన్నా సరే తుడుచుకుని వెళ్ళిపోతూ ఉంటాను. అరే, బయటికి తిన్నా తీసుకురా. నేనా? తిన్నా తీసుకురేదోటి. ఇప్పుడే కదరా చెప్పావు పెద్దోళ్ళు అంటే గౌరవం అది అంటే. ఇదంతా అమ్మాయి ముందు బిల్డప్ ఇస్తున్నావా? లేదులేండి, వెళ్తాను. బయటికి వెళ్ళి తీసురా. డబ్బులు పెద్దోళ్ళ డబ్బులు అడుగుతారు నువ్వు. బాగుంటే తింటాం, లేకపోతే నేను మొహం కొడతాం. వెళ్ళి తీసురా.
ఇప్పుడు ఎలాగైనా చెప్పేయాలి. పూర్ణ గారు అసలు చాలాసేపటి నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. చెప్పండి. అంటే అది మీరు ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నారు కదా? అవును, మీకు ఎలా తెలుసు? అసలు మన ఇద్దరం కలిసినప్పటి నుంచి నాకు విషయం తెలిసిపోయిందండి. మరి తెలిసే పేరు చెప్పొచ్చు కదా. ఆ పేరు నా నోటితో నేను చెప్పడం కంటే మీ నోటితో వెళ్ళాలని కోరుకుంటున్నానండి. అది అది ఆదిగడ చిచి చెప్పొచ్చా? మంచి ముహూర్తం ఇప్పుడే చెప్పండి. జేసీ గారు ఇప్పుడే చెప్పమన్నారు. అభి మాస్టర్ ఏంటి అంత ఎమోషన్ అయిపోయారు మీరు? వెంకీ 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 నేనేం పాపం చేశాను రా? చూడ్డానికి నేను మీకంటే అందంగా ఉంటానుగా. ఊరుకో బాధలో ఉన్నాడు. నేనేం అడిగాను రా? ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అన్నాను. ఆ పిలగ్గాడే నచ్చాడంట. అరే తమ్మి, ఏమైంది తమ్మి? ఎవరైనా పోయారా? లవ్ ఫెయిల్యూర్ అండి పాపం. అరే తమ్మి, లవ్ నాకు ఫెయిల్ అవుతుంది తమ్మి. అందుకే ఆడాళ్ళ గురించి వాళ్ళు చేసే మోసం గురించి నేను బాధపడతా. చూడు తమ్మి. తమ్మి పేరేంటమ్మా? ప్రదీప్. ప్రదీప్ నే ప్యార్ కియా పూర్ణానే రిజెక్ట్ గయా నాగరాజు గారు, నేను హిందీ పాట పాడతాను. తమ్మి నీకు హిందీ వచ్చా? హిందీ రాదు, పాటొచ్చు. పాడు తమ్మి. मेरे अंगने में तुम्हारा क्या काम है? मेरे अंगने में तुम्हारा क्या काम है? जिसकी बीबी छोटी उसका भी बड़ा नाम है. जिसकी बीबी छोटी जिसकी बीबी छोटी उसका भी बड़ा नाम है. रंग पर से भीगे चुनर वाली, रंग पर से What is this? What is happening here? Do you think it's a railway compartment or fish market? Hey, Vitra! ఆడి పెరిగినట్టు పెరిగావు. బుద్ధి ఉండాలి కదా. ఏంట్రా చూస్తున్నావా? యారా నన్ను కొట్టారా? కన్ఫర్మ్ సార్, నేను వెళ్తాను సార్. యారా గజాల, నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి. ఎందుకు కొట్టారు సార్? పాటలు వచ్చా అని అడిగా, పాత కొత్త అని అడగలేదు. పాడు. మీరు కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టండి రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థం అవుతాయిలేరా. పాడు. రావో ఈ చందమామ మా వింతగా దగినుమా. నాకే నీవుడే బాగా పాడుతుంది. అరే నీతో పాటు ఒకటి ఉండాలి కదా. రెడీ బొక్క గారా సార్? ఒక డౌట్, ఇప్పుడు ఎందుకు కొట్టారు సార్? బొక్క గారా? అరే బొక్క సొక్కేసి పడుకున్న వాళ్ళు కొడేస్తున్నారా బాబు? ఇట్రా. ఏంటి సార్ వాళ్ళు న్యూసెన్స్? వాళ్ళు చెప్తే మాత్రం వెళ్ళిపోతావా? బొక్క గారు మీకు అర్థం కావట్లేదు. పాప సిచ్యువేషన్ ఇప్పుడు సిచ్యువేషన్. అసలు మీకు బొక్క గారు అంటే ఏంటో చూపిస్తున్నాడండి. అసలు క్యారెక్టర్లు మార్చుకోవాల్సింది. ఈడు బొక్క అయితే బాగుండేది. ఎరా బొక్క ఇట్రారా. ఎరా ఏంటండి? ఎరా ఏంటి? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏంట్రా అరుస్తున్నావు? ఏంటి మీరు ఇప్పుడు కొట్టారా? ఏ డౌటా? ఇంకోసారి కొడతాను. ఇప్పుడు చెప్పు. ఓకే సార్, అంత బాగుంది. వెళ్ళొస్తా సార్. ఎక్కడికి వెళ్తావరా గానీ బొక్క ఓ పాట పాడరా. నాకు పాటలు రావు సార్. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తాను సార్. సార్ డాన్స్ అంటున్నాడు. చాలా బిట్ మేనేజ్ చేస్తున్నాడు. అయితే బొక్క డాన్స్. అరే గజ్జి, నువ్వు కూడా జాయిన్ అవరా. నేను డాన్స్ తీరా బాగుంటది. మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. ఓకే మీరు స్టైల్ చేశారు కదా ఇలా అంటారు. దాని ఏమంటారు? క్రాకింగ్. वैकिंग ओ डब्ल्यू ऐड किया. ओके नो प्रॉब्लम. सो आ वैकिंग स्टाइल आप कब सीखे? मैं अभी 2-3 दिन 2-3 पहले. మా వాళ్ళు 10 years నుంచి వచ్చేవాళ్ళు. దే ఆర్ క్రాకింగ్ స్పెషలిస్ట్. వీళ్ళిద్దరికి గురువు వీళ్ళిద్దరు. అండ్ వీళ్ళిద్దరికి వీళ్ళు క్రాకింగ్ గురువుస్. రండి ఇంతసేపు వేళ్ళు చూపించాక రావాలి. ఇప్పుడు చాలా సింపుల్ మా. आप जो किए वो इतना ये करता इतना
అంకుల్ ఫస్ట్ ఏంటి వ్యాకింగ్. నాకు వాకింగ్ తెలుసు కానీ ఇప్పుడు వాకింగ్ అంటే కాళ్ళతో నడవడం, వ్యాకింగ్ అంటే చేతులతో నడవడం. కాన్సెప్ట్ ఏంటి సార్? ఆవిడ చూపించాక మీరు చేస్తారా? మీరు చేసేసాక ఆవిడ చూపిస్తారా? ఆవిడ చూపించాక మనం చేద్దాం. Adi garu, what a dancer! You're so fast. మాస్టర్ రెడీ మాస్టర్? Ready, ready. ఎవరండి వ్యాకింగ్ చేతులతో మాత్రమే చేస్తారని వివిధ పార్ట్స్ తో చేశాడు ఆయన. సార్ వన్స్ మోర్ మళ్ళీ యాజ్ చీజ్ రాకపోవచ్చు, ఎందుకంటే మీకు వేరే అన్ని చూపిస్తుంటాయి. అది ఏ టైం తర్వాత వచ్చాయి. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు లాకింగ్ పాపింగ్. Okay, done. ఆహా, వ్యాకింగ్ లోనే ఇంకో స్టైల్ చూపిస్తా అంటున్నాడు. వ్యాకింగ్ లో ఇంకోట. Ready, ready, ready. హైపర్ మాస్టర్ రెడీ? రెడీ మ్యూజిక్. అదేదో చీమలు ప్యాంట్లో దూరినట్టు అదోలాగా అసలు. అది గారు నిన్నటి పరిస్థితి నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని ఇంతకంటే ఇబ్బంది పెట్ట. బట్ వండర్ఫుల్, అది సూపర్ అసలు. అది స్లో మోషన్ లో పెట్టి కొరియోగ్రాఫర్స్ అందరిని కూర్చోపెట్టినా కూడా కౌంట్ గెస్ చేయలేరు. అది మాస్టర్ మీకు కౌంట్ వచ్చిందా మాస్టర్? లేదు, మాస్టర్ కే రాలేదంటే కౌంట్. కానీ సుధీర్కి వస్తుంది. ఓ రెడీ రెడీ. అన్న ప్రాక్టీస్ ఇంత బాగా చేశాడంటే టేక్ అదిరిపోదు. అంతా బాగుంది, చిన్నది ఒకటే మిస్టేక్. ఇలా అంటున్నావు కదా. హలో, ఇంకదిగో అక్కడ ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. మీరు ఎంత బాగా చేశాక మేము చేస్తే ఏం బాగుంటది? మాది వ్యాకింగ్. ఇప్పుడు జోకింగ్ వస్తుంది చూడు. జోకింగ్. మీరు అందరు జోక్స్ నవ్వుకుంటున్నారు కదా, రష్మి గారు చేస్తారు. రండి మేడం. ఏం చేయాలి? భోజనం. ఇప్పుడు చూడండి, అందరూ అబ్జర్వ్ చేయండి. చేతులతో చేయడం, బాడీతో చేయడం కాదు, వ్యాకింగ్ అవడం నోటితో కూడా చేస్తుంది. ఓ సౌండ్. ఇద్దరు అలాగే వెళ్ళి ఇప్పుడు వేసారు కదా, సేమ్ అలా ఫిల్మ్ సిటీ అంతా తిరిగితే దోమలన్నీ పోతాయి. ఓకే, వన్ మోర్. ఒక్కసారికి అద్భుతం. కంపెల్లి నేను ఆది గారు స్టైల్ చేస్తాను. నేను ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటున్నా, ఈ రోజు తీసుకెళ్ళిపోతా. రెడీ. సౌండ్. మొత్తం ఎన్ని దండలు కట్టావు ఇప్పుడు మల్లెపూలు? ఎవరెవరికి ఇద్దాం? 5 దండలు కట్టావు. ట్రై చేస్తా, కష్టమే కానీ. ఏదో ఒకటి చేయమా. సౌండ్. మీరిద్దరు ఒక రింగులోకి దూరడానికి ఇంకొక తాడు మీద నడవడానికి తప్ప దేని. ఓకే కాదు, మీరెందుకు ఇక్కడ దాకా రావడం? నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా కదా. దీపిక రష్మి, మేము ఇక్కడున్నాము. ఇదేంటి విగ్గు పెట్టుకోలేదు ఇవాళ? ఇదిగో వైట్ డ్రెస్, బ్లూ డ్రెస్. కానీ బ్లాక్ అండ్ బ్లాక్ కత్తిలా ఉన్నారు ఇవాళ. ఏంటి ఇప్పుడు నేను మీ దాకా వస్తాను కదా, ఇలా స్తంభాల్లాగా స్తంభించిపోయి ఎప్పుడు చూసినా కదలకుండా కదలికలాగా. ప్రదీప్ అక్కడ సోఫాలు లేవు అంటే మేము కూడా ఉండము. పాయింట్కి రా. కలర్ఫుల్ చొక్కలు వేసుకొని వచ్చేస్తారు. ఇప్పుడు మీరు గెలిచారు, మీకు టాస్క్ టైం. అంటే మీరు వాళ్ళకి టాస్క్ ఇస్తారు. ఓకే టాస్క్ ఇప్పుడు మా సాంగ్ థీమ్ వాళ్ళు చేయాలి. పాయింట్కి రా. పాయింట్ వస్తున్నాం. ఇప్పుడు మేము
ఏ పాట చేసాం ఆ పాట థీమ్ మీరు టాస్క్ కింద చేయాలి. మేము ఇంట్లో ఉన్నాము, మా ఫాదర్ బయటికి వెళ్ళారు. వెళ్ళారా ఓకే, మీ ఇంటికి మీ బాయ్ ఫ్రెండ్స్ వస్తారు. ఎస్. మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు, ఎలా చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దొరకకుండా మీరు వెళ్ళి మీ గర్ల్ ఫ్రెండ్స్ ని కలిసేసి వస్తారు. నువ్వు వెళ్ళిపో ఫస్ట్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. ప్రదీప్ ఇస్ ఫాదర్స్ క్యారెక్టర్, సో ఉండాలి. ప్రాపర్టీ ప్లీజ్. చెల్లి అక్క మరి ఇంట్లో ఎవరు లేరు కదా? లేరుగా. అయితే నీకు అదే ఐడియానా? ఓకే, మనం డాడీకి చెప్పావు కదా? అస్సలు చెప్పను. ఓకే ఓకే. తమ్ముడు చిన్న ఫోన్ వస్తుందరా, నేను వెళ్ళి వస్తాను. ఓకే అన్న, వెళ్ళరా అన్నయ్య. ఏంటి రష్మి అరే ఏం చేస్తున్నావు? ఏం చేయట్లా, ఖాళీగానే ఉన్నా. అరే ఇంట్లో ఎవరు లేరు అంటే నాకు అర్థం కావట్లేదు, ఇంట్లో ఎవరు లేరు. నాకు ఫోన్ ఏదో చేశారు. సోది ఆపి ఇంటికి రా. ఇంటిగా? రష్మి ప్లీజ్ రష్మి, నన్ను వదిలి ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడతావు? మాట వస్తే ఇంటికి రా, ఇంటికి రా. మాట మాటకి తమ్ముడు తీసుకొని వెళ్ళట్లేదు, తమ్ముడు తీసుకొని వెళ్ళట్లేదు. ఇప్పుడు పిలుస్తే రావట్లేదు. నువ్వు ఏంటిది? ఎంత అందంగా ఉంటే మాత్రం ప్రతిసారి ఫ్రీగా ఉంటే ఇంటికి రా ఇంటికి రా అంటే నేను అలాంటి వాడిని కాదు. మరి ఎలాంటి వాడివి? సర్లే ఇంటికి వచ్చి మాట్లాడతాలే. అమ్మో తమ్ముడు ఉన్నాడు, ఏం చెప్పి వెళ్ళాలో. సర్లే అన్నయ్య నాకు చిన్న ఫోన్ వస్తుంది, మాట్లాడుకుని వస్తా. తమ్ముడు నమ్మొచ్చుగా, ఫోనేగా. నన్ను నమ్మవా అన్నయ్య? ఏమో 4 రోజు ఫోన్ వచ్చాక వెళ్ళిపోతున్నావు నువ్వు. లేదు చిన్నది ఇచ్చేస్తా. హలో దీపిక, అది మనకు అన్ని సంవత్సరాల కెమిస్ట్రీ లేదు కానీ తొందరగా ఇచ్చేద్దాం. ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే అన్నయ్య నన్ను నెలనివ్వడు. అన్నయ్య ఏం చెప్పాలి నేను? తమ్ముడు 10 అయింది, పడుకుందామా? పడుకుందాం. పడుకో. నువ్వు నిద్రపోయి చాలా రోజులు నేను తిరిగేస్తాను తెగ. నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా మంచి నిద్రలోకి వెళ్ళాడు. అయ్యో ఏ మాత్రం ఆలోచించకుండా నేను వెళ్ళిపోవాలి అన్నకు తెలియకుండా. దీపిక వస్తున్నా. తీ తొందర తీ. తమ్ముడేడి లేడు ఇక్కడ. సరే ఫోన్లో ఎటో ఒకటి వెళ్ళాడు. నువ్వు నేను వెళ్ళాలి, రష్మి వెయిటింగ్ అక్కడ. చూస్తే ఎవడని లోపలికి వెళ్ళింది, ఇంకా రాలేదు దీపిక. ఈ జ్యూసు నా అన్నయ్య 3 రోజుల నుంచి ఇలాగే నన్ను ఒంటరిగా పడుకోబెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నావా? ఇదే నువ్వు చేసేది? ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? నాకు ఇక్కడ నుంచి ఫోన్ వచ్చిందిరా, ఇంటికి రమ్మని. నీదా 9 years ఫోనేగా? 9 years ఫోన్. అదే. థ్యాంక్ యూ సో మచ్. రష్మి ఏంటి రష్మి, ఎందుకు నన్ను ఇలా టార్చర్ పడతావు ఇంటికి రమ్మని మాట వస్తే? అక్క ఏంటి ఈయనేనా బావా? అవును, వద్దులే. అక్క బావేంటి సరసాలు ఆడుతున్నాడు నాతో? ఇక్కడ ఆడమ్మా నువ్వు, నాతో ఆడు, బావతో తర్వాత ఆడు. నేను ఆడ ఇటు తిరిగి మొత్తం తలుపులన్నీ తీసుకుంటూ వచ్చి వాడిని తెప్పించుకుని వచ్చి బావ సరసాలు ఆడుతున్నాడు. రష్మి ఏంటి? మనం ఒకటి వెళ్దాం పద, మాట్లాడుకుందాం. నీ చెల్లె? అవును. పరిచయం చేయలే? చెల్లితో నీకు ఎందుకు పరిచయం? అరే అక్కతో నాకు లేని పరిచయం చెల్లితో నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? నాకు అర్థం కాదు. అక్క మొన్న ఐస్ క్రీమ్ తెచ్చిచ్చాడే. తెచ్చాడా? తిన్నావా? తిన్నాను. నువ్వు తిన్న తర్వాత కప్పులు ఉన్నాయా? అవి కడిగేస్తా. వాడిచ్చిన ఐస్ క్రీమ్ నువ్వు తింటావు ఏంటి? ఇక్కడ నేనుంటే టేస్ట్ గా ఉందని తిన్నాను. రష్మి ఏంటి విశేషాలు? ఏంటి మరి? నువ్వే చెప్పాలి. నిన్ను కాదురా. మన ఇంట్లోని ఎన్ని రూమ్స్ ఉన్నాయి మొత్తం ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కరెక్ట్ గా 2 ఉన్నాయా? నాన్నగారు అరే అమ్మో నాన్నగారు వచ్చాడు. దాక్కో ఆ బాత్రూమ్ లో దాక్కో ఇల్లు. కాదు, నాన్నగారు వచ్చాక మళ్ళీ ఇంకేం ఉండదు కాబట్టి ఇప్పుడే. హాయ్ నాన్నగారు. నేను డోర్ ఇంతసేపు నుంచి కొడతాడు, తలుపు తీరే. కుక్ చేస్తున్నాం నాన్నగారు. మీరు క్లీన్ చేస్తున్నా. తను క్లీనింగ్, నేను కుకింగ్ చేస్తున్నా. నేను ఏం చేస్తానంటే ఒకసారి ఫ్రెష్ వస్తాను, మీరు డిన్నర్ రెడీ చేసేసుకోండి. ఓకే నాన్న. కానీ లేట్ అవుతుంది, పడుకోరా మీరు? పడుకుంటాం నాన్న, మీరు వెళ్ళండి. నాన్న. మీరు ఇంతలా వెళ్ళమంటున్నారని నేను వెళ్ళను. నేను ఇక్కడే కూర్చొని టీవీ చూస్తా.
అసలే బుధవారం రాత్రి 9:30 అంటే డి వస్తుంది టీవీలో. అవును నాన్న, కూర్చొని చూడండి. కానీ అందులో రష్మి దీపిక ఇద్దరు ఉంటారమ్మా. నాన్న పరమ బోరింగ్ ఫేసులు. కెమెరామెన్ కూడా కెమెరా తిప్పరు తెలుసా? నాన్నగారు మీరు మనసు పెట్టి చూడండి వాళ్ళని. ఎందుకు కళ్ళు పెట్టి చూస్తున్నా కదా, మనసు ఎందుకు మళ్ళీ? నాన్న అసలు డి అంటేనే వాళ్ళిద్దరు ఇక్కడ బయటకు వచ్చారు, లోపలికి వెళ్ళండి. డి అంటే వాళ్ళిద్దరు, అది ఒక్కటి ఎడిట్ చేయరా ప్లీజ్ నాకు. బయటకు రండి. మీరు ఇంకా బయలుదేరండి. వెళ్ళిపోవాలా? అబ్బా బొమ్మల్లాగుండండి. ఇవేంటి బొమ్మల్లానా? ఇంత అసహ్యంగా ఉన్నాయేంటి? కాదు, ఈ బొమ్మలు ఎవరు తెప్పించారు, ఎందుకు తీసుకొచ్చారు? ఆర్డర్ పెట్టాము, ఒకటి పెడితే ఇంకొకటి వచ్చాయి. సరేమ్మా మరి పడుకోండి, పొద్దునే దీని సంగతి చూద్దాం. బొమ్మల సంగతి. వీళ్ళు ఏంటి అసలు, వీళ్ళు ఎందుకు ఆర్డర్ చేశారు? అయినా ఇలా ఉన్నారేంటి, చాలా తేడాగా ఉన్నారు వీళ్ళు. బాబోయ్, దానికి ఏంటి లైట్ వెలుగుతుంది ఇక్కడ? ఈ బొమ్మకి ఇక్కడ రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది అంటే బ్యాటరీ అయిపోయింది. నేను ప్లగ్ ఎక్కడ పెట్టాలి ఛార్జింగ్? అది ఎక్కడ పెట్టాలి ఛార్జింగ్ పెట్టాలంటే ఛార్జింగ్ పెడేద్దాం. ఇంకా దూరంగా ఉంటే అన్నట్లే, కొంచెం దగ్గర రారా. ఏంట్రా దగ్గర రానుగా దగ్గరికి వస్తున్నారు. Oh my God. ఇది ముందు నుంచి కాదు, నాకు తెలిసి వెనక నుంచి. పాపం బయట నుంచి తీసుకొచ్చారు, శానిటైజ్ చేశారు లేదో. ఈ బొమ్మకి కొంచెం ఛార్జింగ్ అవుతుంది, కదులుతుంది, ఛార్జ్ ఎక్కుతుంది. సరే చేతి మా అమ్మాయిలు మంచి సెలక్షన్. ఛార్జింగ్ అని అవి ఎంత రియాక్ట్ అవుతున్నాయి చూసారు అవన్నీ. వీడు ఇంతకు ముందు మెకానికల్ షాప్ లో పనిచేసి మొత్తం సర్వీస్ చేస్తాడంటే బండ్లు సర్వీస్ చేసినట్టు. షాక్ కొట్టే పెన్ పని చేస్తున్నా. ఓకే సార్, మన దగ్గర కూడా రఘువరన్ ఎంటెక్ ఉన్నారు సార్ ఒకళ్ళు. ఎవరు? అన్న ఎంటెక్ చదివాను నేను. ఎంటెక్ తేడా ఉంది బ్రో నాకు. కొంచెం టెక్ ఎక్కువ అలా వాడా. సరే ఏదో వినడానికన్నా బాగుంది ఎంటెక్. మరి ఆ పేరు పెట్టాం, అంతా పెట్టాం, 2 స్టెప్పులు ఆ పాటకి వేసుకొని బాగుంటది కదా. గురుగారు రండి సార్, బాగుంటది. కిక్కైనా కావాలి ఫుల్ నేను జీరోని వాల్యూ లేనోని దెబ్బలతోనే మనసు స్ట్రాంగ్ అయిన మంచోని నేను ఎర్రోని అన్ని పోయినోని పడిపోతూనే పైకి లేస్తున్నా మొనగానే నా తానే నాకు భంగు జత కొత్త కింగు నా పెడే నల్ల రంగు రేపు మల్ల పతంగు నా తానే నాకు భంగు జత కొత్త కింగు నా పెడే నల్ల రంగు రేపు మల్ల పతంగు భంగు భంగు కింగు కింగు
ఎనీ మూమెంట్ ఏ పార్ట్ ఇచ్చినా స్పాట్ లో అంతే సూపర్ గా చేయగలడు. అండ్ దట్ విల్ బి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సుధీర్. మాస్టర్ అదిరిపోయింది అసలు. అంటే నిండుగా ఉన్నారు మీరు చేస్తుంటే అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ సుధీర్ జీ. ఇంత బాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఇంత బాగా పర్ఫామ్ చేసినందుకు గాను పూర్ణ గారు ప్రియమణి గారు కలిసి మీకు హగ్గిస్తారు, ఇవ్వచ్చు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ అలా ఉంది, చెప్పలేం. యు నెవర్ నో. ప్రియమణి గారు, మా సుధీర్ గారు పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సుధీర్ పేరంటేనే చుమ్మా అద్దరుదిలే. పూర్ణ గారు మాడు. Sudhir Garu is our D's power star. No doubt about it. So, నేను ఏం ఇవ్వాలి నాకే తెలియదు. ఇప్పుడు మీరు శృతి హాసన్ లాగా ఏదో ఒకటి ఇవ్వండి మరి. ఇప్పుడు టై అయింది అండ్ రెండు టీంలకి మీరు ఓట్లు ఇచ్చారు. ఇద్దరు కంటెస్టెంట్స్ గెలిచారు ఈ రౌండ్, ఇచ్చే టై అని చెప్పారు. కాబట్టి ఓ ఐడియా, వీళ్ళిద్దరి మధ్యలో టై అయింది. అదే వీళ్ళిద్దరు కలిసి ఒక సాంగ్ పెర్ఫార్మ్ చేస్తే బాగుంటుంది. రెగ్యులర్ గా పర్ఫార్మ్ చేస్తుంటారా? అరే వాడేంటి అంత ఆనందపడతాడు? నేను ఇప్పుడే చూసాను, నాకు తెలియదు. మరి అన్నావు. ఇప్పుడు వీళ్ళిద్దరు సాంగ్స్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటారా అని అడిగాను. షూటింగ్ ముందు ప్రాక్టీస్ చేస్తారు ఫస్ట్. ఏంటి మా ఇద్దరమా? ప్రసాద్ చెప్పు. ప్రసాద్, ఈ పెర్ఫార్మెన్స్ మీద మీ స్పందన? లేదన్నా, మా వాడికి మాట ఇచ్చాను ఇలాంటి ఏం చెప్పొద్దని చెప్పాడు. నువ్వు కరెక్ట్ గా చెప్పకపోతే నీ ముందు ఒకళ్ళు కూర్చున్నారు చూడు, ఆ పరిస్థితి వస్తుంది. నేనేం అడిగాను రా, ఎలా చేశారు ఇద్దరు? ఏంటమ్మా ఈవిడేంటి నా వెనకాల నుంచి చేతులు ఊపుతుంది? నేను అడిగిన క్వశ్చన్ ఏంటి తెలుసా? హౌ వాస్ ద పెర్ఫార్మెన్స్? గోల్డెన్ ఆపర్చునిటీ సాయి. అన్ని అనుకున్నాం మేము ముందు, తర్వాత మళ్ళీ ఇలా కళ్ళలో కలిపి చూడ అన్ని మర్చిపోయాం మేము. భయపడుతున్నారు మీరు ఇద్దరు, అంటే ఇంకా ఫ్రీనెస్ లేదు, ఫస్ట్ టైం పర్ఫార్మ్ చేస్తున్నారు కదా. నేను ఓకే, వాడే నర్వస్ గా ఉన్నాడు. కాల్స్ లో చాట్స్ లో చాలా అంటే రొమాన్స్ ఉంటుంది, ఇక్కడ లేదు. విన్నావా సాయి? అదే నేనిక ఇంత కాన్ఫిడెన్స్ లో చెప్తుంది అంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఒకవేళ వీళ్ళిద్దరు ఫైనల్స్కి వెళ్తే తనకిచ్చేయి, లేదు తనకే ఇచ్చే అంటారేమో. కుర్రాడు మంచోడు, పాపం మంచోడు. మీరేమంటారు? గుడ్ గాయ్. గుడ్ గాయ్, బాగా మాట్లాడతాడు. మరి ఏంటి మరి రెగ్యులర్ గా కాల్స్ చేస్తారమ్మా? ఎవ్రీ 3-4 days. సాయి ఓన్లీ నైనికాగా కాల్ చేసావా లైక్ ఆల్ ద కంటెస్టెంట్? ఇది సూపర్ క్వశ్చన్. కాల్ కియా उसने? కాల్ करता है और मैसेज भी करता है. నువ్వు కాల్ చేసావా వాళ్ళకి కూడా? సాయి, నా క్వశ్చన్ జాగ్రత్తగా విను. 3 రోజులకు ఒకసారి ఆల్ ది బెస్ట్, బాగా చేయండి, మీరు బాగా చేయాలి అని చెప్పడానికి ఫోన్ చేస్తున్నాం, అంతే కదా? ఓకే పర్లేదు చెప్పేసి. మీ జంట ఓకే అయింది అనుకో, మన వాళ్ళు ఈవెంట్ ప్లాన్ చేస్తారు నెక్స్ట్. సాయిగాడు ఇంట్లో తెయ్యం, నైనిక ఇంట్లో బియ్యం అని. టీమ్ లీడర్స్ గా ఈ ఎపిసోడ్ రూల్స్ ఏంటి? 7 rounds ఉంటాయి. 7 rounds? అన్నకి 24 rounds ఉంటాయి.
రూల్స్ తెలుసా మీకు? 200% తెలుసు. మీకు రూల్స్ తెలుసా? 400% తెలుసు. మాకు నెక్స్ట్ ఎపిసోడ్ కూడా తెలుసు రూల్స్. మాకు నెక్స్ట్ సీజన్ గురించి కూడా తెలుసు. నాకు మీ ఇద్దరు గురించి తెలుసు. మీ ఇద్దరు గురించి తెలుసు. నాకు ఇన్నాని చోటు కొట్టేస్తుంది. అంటే వీళ్ళందరూ మాట్లాడుకుంటారు, అన్ని బాగుంది. ఇందులో ఒక అద్భుతమైన సెంటెన్స్ వచ్చింది. రష్మి గారు నెక్స్ట్ సీజన్ కాన్సెప్ట్ కూడా నాకు తెలుసు అన్నారు. మేడం ఏంటి మేడం? అంటే ఆప్షన్స్ ఎలా అనుకుంటున్నారంటే ఈసారి ఏ ఏజ్ గ్రూప్ తో చేస్తారు? ఓకే 5 to 15, 15 to 25, 25 to 35, 35 to 55 అని అనుకుంటున్నారు. 35 to 55 అయితే మీరు ఉంటారు. మాతో పాటు మీరు కూడా ఉంటారు. మిమ్మల్ని స్పెషల్ గా 55 to 75 బ్యాచ్ లో పెడుతున్నారు. లేదు 55 to 100. సూపర్ రా నువ్వు, సూపర్ రా నువ్వు. ఏదైతే బాగుంటుంది అనుకుంటారు మీరు? నెక్స్ట్ ఇయర్ వదిలేసేయండి. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో డిస్కస్ చేసుకున్నారా? నెక్స్ట్ సీజన్ కాన్సెప్ట్ తెలిసిపోయింది మనందరికి. ఓకే, ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు ఏముంటుందని. D14 5 to 15 Wednesday 9:15.